ఒక మనిషి నిజ స్వరూపం ఏంటో తెలియాలంటే వాళ్ళతో మనకి ఫైనాన్షియల్ లింక్స్ ఉండాలి. అర్థమైందా? హ్మ్. వాళ్ళతో ఒక అంటే ట్రావెల్ చెయ్యాలి. ఓకే. కొన్ని రోజులు కలిసి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అసలు యాక్చువల్‌గా ఏంటి అనేది బయటపడటానికి ఎక్కువ అవకాశం అవకాశాలుంటాయి. ఉంటుంది. కొంతమంది అంటే వాళ్ళెలా ఉన్నారు అనేది ఊరికే కబుర్ల ద్వారా అప్పుడప్పుడు కలవటం కంటే కూడా ఏదన్నా డబ్బు రిలేటెడ్ విషయాల్లో లింక్ ఉన్నప్పుడు అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళనేది మనకి క్లియర్‌గా తెలుస్తది. ప్లస్ వాళ్ళతో ఇంటరాక్షన్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళు వేరే వ్యక్తులతో ఎలా బిహేవ్ చేస్తున్నారు తెలిసినప్పుడు ఊరికే అబద్ధాలు ఆడుతున్నారా? అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడుతున్నారా? వాళ్ళ బిహేవియర్ ఏంటి? సూపర్ఫిషియల్‌గా ఏంటి? అనేది ఈజీగా అంచనాకి రావచ్చు. ఒక మనిషి నిజ స్వరూపం ఏంటో తెలియాలంటే వాళ్ళతో మనకి ఫైనాన్షియల్ లింక్స్ ఉండాలి. అర్థమైందా? హ్మ్. వాళ్ళతో ఒక అంటే ట్రావెల్ చెయ్యాలి.